షరినితో కలిసి విఆర్ హైస్కూల్ ఆధునీకరణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ. హైస్కూల్లో ఏర్పాట్లపై పలు సూచనలిచ్చిన పొంగూరు షరిని. ఇండోర్ ప్లే ఎక్విప్మెంట్ ఏర్పాటుపై సలహాలు ఇచ్చిన షరిని. ప్లే గ్రౌండ్ కాంపౌండ్ వాల్ నిర్మాణంలో మార్పులు చేయాలని ఆదేశించిన మంత్రి నారాయణ. పొంగూరు షరిని మాట్లాడుతూ 5 ఏళ్లుగా మూతబడ్డ విఆర్ హై స్కూల్పై మంత్రి నారాయణ గారు ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశంలోనే మోడల్ స్కూల్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. పిల్లలకి చదువులతో పాటు ఆటలు కూడా ముఖ్యం. ఆహ్లాదభరిత వాతావరణం ఉంటే పిల్లలు చదువుల్లో రాణించగలరు. పాఠశాల అంటే అన్ని సౌకర్యాలు, సదుపాయాలు ఉండాలి. అందుకు తగ్గట్టుగా విఆర్ హై స్కూల్ సిద్ధమవుతోంది. జూన్ 12వ తేదీన ప్రారంభం అవుతుంది. చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న P4 కింద నేను కూడా కొంతమంది విద్యార్థులను దత్తత తీసుకొంటాను. మంత్రి నారాయణ మాట్లాడుతూ వ్యాసీకి పూర్వ వైభవం తెస్తానని ఎన్నికల్లో మాట ఇచ్చాను. ఇచ్చిన మాట నిలబెట్టుకొంటున్నాను. మంత్రి లోకేష్ ఆమోదంతో 15 కోట్లతో ఆధునీకరణ పనులు చేపట్టాము. ఎన్సీసీ ఆధ్వర్యంలో పనులు చకచకా సాగుతున్నాయి. నిరుపేద పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసేలా స్కూల్ని డిజైన్ చేశాము. ఏడాదికి 1000 మంది చొప్పున 5 ఏళ్లలో 5000 మంది పేదపిల్లలకి అడ్మిషన్ కల్పిస్తాము. అన్ని సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తాము. అవసరమైతే P4తో పేరెంట్స్కి అండగా నిలబడతాము. వ్యార్సీలో చేరబోయే పేద విద్యార్థుల్లో కొందరిని నా కూతురు షరిని P4 కింద దత్తత తీసుకోవటం గర్వంగా ఉందన్నారు. శ్రీరాములు గారి జయంతి ఉత్సవాలు 2020 మార్చి 16 నుంచి 2026 మార్చి 16 వరకు 12 నెలల పాటు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం, మన యొక్క గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ సందర్భంగా అనేక జిల్లాల్లో ఇలాంటి కార్యక్రమాల్ని నిర్వహిస్తున్న అటు అధికారులకి మరియు అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అమరజీవి పొట్టి శ్రీరాములు గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అందరూ తెలుసు. వారి పూర్వీకులు అందరూ నెల్లూరు జిల్లా వాసులు. వారు స్వతంత్ర పోరాటం కోసం గాంధీజీ గారు అడుగుజాడలో నడిచారు. 3 సార్లు జైలు కూడా పోయి వచ్చారు. సబర్మతి ఆశ్రమంలో ఎంతో కాలం ఉండడం, గాంధీజీ యొక్క అడుగులో నడిచారు. అంతేకాకుండా దేవాలయాల్లో హరిజనులకు ప్రవేశం కావాలనే దాంతో ఆయన చాలా 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 ఉద్యమాలు చేశారు. అటు చెన్నైలో చేశారు, ఇటు నెల్లూరులో చేశారు. ఆయన చేసిన ప్రాణత్యాగం 58 రోజులు, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 58 రోజులు నిరాహార దీక్ష చేసి ఆయన ప్రాణాలు అర్పించారు. దేనికోసం అర్పించారంటే తెలుగు వాళ్ళ కోసం రాష్ట్రం రావాలి. ఒకప్పుడు ఈరోజు ఏదైతే తమిళనాడుతో అక్కడ నుంచి విజయనగరం దాకా తమిళలు అనేవాళ్ళు, అలా కాదు, తెలుగు భాష మాట్లాడేవాళ్ళకి ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆయన ప్రాణత్యాగం చేశారు. అలాంటి గొప్ప వ్యక్తి, అటువంటి గొప్ప వ్యక్తిని ఎప్పుడు మర్చిపోకూడదు. ఈ యొక్క భూప్రపంచం ఉన్నంతకాలం తెలుగు ప్రజలు ఎవరూ మర్చిపోరు అలాంటి గొప్ప వ్యక్తి. అందుకని అలాంటి గొప్ప వ్యక్తి కాబట్టి ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా 1 ఇయర్ పాటు 12 నెలల పాటు అన్ని జిల్లాల్లో, మండలాల్లో, విలేజ్లో చేయమని ఈ ట్రస్ట్కి ఆదేశించడం, ఆ కార్యక్రమంలో ఈరోజు మనందరం పెట్టాము. అదేవిధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఒక విగ్రహాన్ని యాక్చువల్గా ఏర్పాటు చేయాలని ఆ రోజు మీ యొక్క ట్రస్ట్ సభ్యులు మీరందరూ అడగడం, దాన్ని వెంటనే ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేశారు. అక్కడ అనేకమైన పెద్ద పార్కులు వస్తున్నాయి. ఒక పెద్ద పార్కులో వారి యొక్క విగ్రహాన్ని, అది కూడా 55 అడుగుల విగ్రహాన్ని ట్రస్ట్ వాళ్ళు మేము ఇస్తాం ఏర్పాటు చేయనున్నారు. దాన్ని కూడా
త్వరలో అక్కడ చేస్తామని మీకు తెలియజేస్తూ, మరొక విషయం, నెల్లూరులో ఎప్పుడు అడిగాను కొంతమంది నాయకుల్ని, నెల్లూరులో పొట్టి శ్రీరాములు గారి పేరుతో ఏమన్నా ఉన్నాయా పార్కులు కానీ లేదని అంటే ఉన్నాయి లేవన్నట్టుగా చెప్పారు. నాకు లేవని ఫైనల్గా చెప్పారు. నెల్లూరులో 9వ డివిజన్లో 22 ఎకరాలతో ఒక మార్కెట్ డెవలప్ చేస్తున్నాం. 22 ఎకరాలతో. అది మొన్నే యాక్చువల్గా ఇండియాలో ఉండే మార్కెట్లో బెస్ట్ మార్కెట్ ఏదని ఈ మధ్య నేను పరిశీలన చేస్తున్నాను. రాష్ట్ర మంత్రివర్గ అచ్చెన్నాయుడు ఆ డిపార్ట్మెంట్ సంబంధించి ఆయన అడిగాను, ఆ 22 ఎకరాలు డెవలప్ చేస్తామంటే ఆయన వెంటనే యాక్సెప్ట్ చేశారు.